ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 6వ తారీఖు మంగళవారము, జనవరి నెల 2026వ సంవత్సరము. ఈరోజు మన గ్రంథము ద కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 3. ఈరోజు సబ్జెక్ట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ డికేస్ ద మైండ్ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. అంటే తన మీద తనకి ఉత్సాహం అనేది మనస్సుని వినాశనం చేస్తుంది. ఒక రకంగా అన్ని శాస్త్రాలు అవే చెప్తున్నాయి కదా. అయితే ఇందులో మామూలుగా ఆయన వ్యాలీకి ఒక సైడ్ నుంచి రెండో సైడ్కి గాలి వీస్తోంది. ఆ బ్రిడ్జ్ మించి ఒక మార్గం ఉంది. అక్కడ ఫాస్ట్గా పరిగెడుతున్న నీరు బ్రౌన్గా ఉంది. ఈ మధ్యనే ఉన్నర వర్షాల వల్ల అది ఉత్తరం దిశకు తిరిగాక చిన్న చిన్న స్లోప్స్, సెక్లూడెడ్ విలేజ్, వేరేగా విలేజ్ వైపు ఉంది. ఆ విలేజ్ అన్నది దాని ప్రజలతో చాలా పేదరికంగా ఉంది. చదివేమో ఇది, చూద్దాం, చదివిన మరోసారి చదువుదాం. ఆ కుక్కలన్నీ కూడా నీరసంగా అవన్నీ చాలా దూరం నుంచి మురుగుతున్నాయి. దగ్గరికి రావడానికి భయంగా వాటి తోకలు కిందకున్నాయి, వాటి ముఖాలు మీదకున్నాయి, పరిగెట్టడానికి సిద్ధంగా. ఎన్నో మేకలు ఇక్కడ అక్కడ ఆ కొండ పక్కల ఉన్నాయి. అవి అరుస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఆ పొదల్ని తింటున్నాయి. చాలా అందంగా ఉంది, ఆకుపచ్చగా, నీలం రంగు కొండలతో. అక్కడ గ్రానైట్ అనేది ఆ హిల్స్ పైనుంచి బాగా వానలతో కడగబడి ఎన్నో లెక్కలేనని శతాబ్దాలుగా కడగబడుతున్నాయి. ఈ కొండలు ఎంతో ఎత్తుగా లేవు, కానీ అవి చాలా పాతవి. వాటికి అందం, అద్భుతమైన సౌందర్యం ఉంది. విచిత్రమైనటువంటి ఆ అందం కొలతలేని టైం నుంచి ఉంది. వాటికి ఎంతో సౌందర్యం ఉంది. అవన్నీ కూడా ఆలయాల్లా కనిపిస్తున్నాయి. మనిషి కట్టేటటువంటివి ఆలయాల్లాగా, టెంపుల్స్లా ఉన్నాయి. అవేమోని ఆ హెవెన్స్ని తాకాలన్నట్టుగా ఉన్నాయి. ఆ సాయంకాలం సూర్యాస్తమయంతో పాటు ఈ కొండలు చాలా దగ్గరగా కనిపిస్తున్నాయి. అవి దక్షిణం దిశగా ఒక తుఫాన్ అన్నది కూడుతోంది. అక్కడ మెరుపులు ఆ మేఘాల మించి స్ట్రేంజ్ ఫీలింగ్ ఆ భూమికి ఇస్తున్నాయి. ఆ తుఫాను రాత్రి ఎప్పుడైనా రావచ్చు. అది చెప్పలేనన్ని యుగాల నుంచి ఆ కొండలు అక్కడ అలాగే నిలబడ్డాయి. ఎన్ని రకాలైన వానలకి అవి ఎప్పుడూ అక్కడే ఉంటాయి. ఎంత శ్రమకి, దుఃఖానికి, మనిషి యొక్క దుఃఖానికి ఓర్చి ఆవల ఆ విలేజ్లో ఉన్న ప్రజలు వాళ్ళ ఇళ్ళకి వస్తున్నారు. అలసటతో రోజంతా పనిచేసి ఆ ఫీల్డ్స్లో, పొలాల్లో వెంటనే వాళ్ళ ఇళ్లలో వచ్చి పొగ వస్తుంది. వాళ్ళ సాయంకాలం భోజనాలు తయారు చేస్తూ ఉంటారు. ఆ పిల్లలు వాళ్ళ ఆహారం కోసం వెయిట్ చేస్తూ మీరు దగ్గరికి వెళ్తే చిరునవ్వు నవ్వుతారు. వాళ్ళకి పెద్ద కళ్ళు, కొత్త వాళ్ళని చూస్తే సిగ్గుపడుతూ ఉంటారు. కానీ వాళ్ళు చాలా స్నేహంగా ఉన్నారు. ఇద్దరు చిన్న ఆడపిల్లలు చిన్న పిల్లల్ని ఎత్తుకున్నారు. వాళ్ళ యొక్క తొడల మీద కూర్చోబెట్టుకున్నారు.
వాళ్ళ తల్లులు వండుతూ ఉంటే వీళ్ళు అలా ఆ పిల్లలు ఏ టైంలో అయినా పడిపోవచ్చు, లేకపోతే ఒక్కసారి గెంతొచ్చు వాళ్ళ హిప్స్ మించి. వాళ్ళు 10-12 వాళ్ళే. ఈ చిన్నపిల్లలు ఆ వాళ్ళ యొక్క ఆ బేబీస్ని పట్టుకోవడానికి అలవాటైపోయారు. వాళ్ళిద్దరూ కూడా చిరునవ్వు నవ్వారు. సాయంకాలం చిరుగాలి ఆ చెట్ల మించి వస్తోంది. పశువులన్నీ కూడా ఆ రాత్రికి ఇంటికి తేబడుతున్నాయి. ఆ మార్గంలో ఇంక ఏ వ్యక్తి లేరు. అది ఒంటరిగా ఉన్న విలేజర్సే. ఒక్క విలేజర్ కూడా లేడు. భూమి సడన్ గా శూన్యం అయిపోయిందా, విచిత్రంగా ప్రశాంతంగా అయిపోయినట్టుంది. కొత్తగా ఉన్నటువంటి అప్పుడే వచ్చిన చంద్రుడు ఆ డార్క్ గా ఉన్న కొండల మీద ఉన్నాడు. ఆ చిరుగాలి ఆగిపోయింది. ఒక్క ఆకు కూడా కదలట్లేదు. ప్రతిదీ నిశ్చలంగా, మనస్సు కూడా సంపూర్ణంగా ఏకాంతంగా ఉంది. అది ఒంటరితనం కాదు, వేరేగా ఉండడం కాదు, దాని ఆలోచనలతో అది పరివేష్టితం కాదు, కానీ ఏకాంతంగా ఏ రకమైన ప్రదూషణతోటి టచ్ అవ్వకుండా ఉంది. అదేమి దూరంగా అన్నిటికీ కంటే వేరేగా లేదు. భూమికున్న వస్తువులలో ఇదేం వేరుగా లేదు. అది ఏకాంతంగా ఉన్న అన్నిటితో కలిసి ఉంది. ఎందుకంటే అది ఏకాంతంగా ఉంది, ప్రతిదీ దానికి చెందుతుంది. ఏదైతే సెపరేట్గా ఉంటుందో అది సెపరేట్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతుంది. కానీ ఈ ఏకాంతం అన్నది పరభావం లేదు. అక్కడ డివిజన్ లేదు, విభాగాలు లేవు. అక్కడ వృక్షాలు, ఆ సెలయేరు, ఆ విలేజరు, దూరం నుంచి పిలుస్తున్న వాళ్ళు అందరూ కూడా ఆ ఏకాంతంలో ఉన్నారు. ఇదేమోని ఒక మనిషితో ఐడెంటిఫికేషన్ కాదు, భూమితో కానీ. ఎందుకంటే అన్ని ఐడెంటిఫికేషన్స్ కూడా సంపూర్ణంగా అదృశ్యమైపోయి ఈ ఏకాంతంలో సమయం కదులుతోందన్న స్థితి కూడా పోయింది. వాళ్ళు ముగ్గురు వచ్చారనమాట. తండ్రి, కొడుకు, ఫ్రెండ్స్ అంటే స్నేహితులు. తండ్రి 50లో ఉన్నాడు, కొడుకేమో 30లో ఉన్నాడు. ఫ్రెండ్ అనేవాడు చెప్పలేదు ఆయన ఎంత ఉందో. ఆ పెద్దవాళ్ళిద్దరూ వాళ్ళకేమోని బట్టతలలు, కానీ ఆ కొడుక్కి ఇంకా చాలా జుట్టుంది. ఆయనకి మంచి షేపుతో ఉన్న తల ఉంది, చిన్న ముక్కు, విశాలంగా వ్యాపించున్న కళ్ళు. ఆయన పెదవులు చాలా రెస్ట్లెస్గా ఉన్నాయి. ఆయన చాలా ప్రశాంతంగా కూర్చున్నా సరే. తండ్రి కొడుకు వెనకాల కూర్చుని ఉన్నాడు. ఆ స్నేహితుడు ఏమంటున్నాడంటే, అవసరమైతే నేను సంభాషణలో పాల్గొంటాను, లేకపోతే నేను కేవలంగా చూస్తూ ఉండి వింటూ ఉంటాను. ఒక పిచ్చుక ఆ విండో దగ్గరికి వచ్చింది, అక్కడి నుంచి ఎగిరిపోయింది. ఇక్కడ ఇంతమంది ప్రజలను చూసి భయపడిపోయింది. దానికి ఆ రూమ్ తెలుసు. ఈశ్వర్ వెళ్ళిపోతున్నప్పుడు చెప్పండి. ఓకే, కిందనే అయిపోయిందా? తాళం వేసింది లోపల నుంచి. తాళం వేసి తాళం దాని. ఓకే, అది ఆ విండో మీద కూర్చుంటుంది అనమాట. నెమ్మదిగా అరుస్తోంది, ఏ భయము లేకుండా. మా తండ్రి సంభాషణలో పాల్గొకపోయినా అంటూ కొడుకు మొదలెట్టాడు. దానికే అది జాగ్రత్తగా వింటూ ఉంటాడు. ఎందుకంటే అది మా ఇద్దరికి సంబంధించిన సమస్య. ఒక పిచ్చుక, అదే దట్ కన్సర్న్ నా తల్లి ఇక్కడికి రావాల్సిందే. ఆవిడికి కానీ అనారోగ్యం లేకపోతే
మేము ఇచ్చే రిపోర్ట్ కోసం ఆవిడ ఎదురు చూస్తుంది. మీరు రాసినవి కొన్ని మేము చదివాము. నా తండ్రి పర్టికులర్గా మేము యొక్క ఉపన్యాసాలు విన్నారు దూరం నుంచి. లాస్ట్ ఇయర్ సుమారుగా నేను మీరు చెప్పే దాంట్లో ఉత్సాహం చూపెట్టాను. ఈ మధ్య కాలం వరకు పాలిటిక్స్ అన్నవి నేను మునిగిపోయాను. నా జీవితంలో ఎక్కువ భాగం అందులోనే నేను ఉత్సాహం చూపెట్టాను. ఇప్పుడు నేను ఆ పాలిటిక్స్లో నా అపరిపక్వత చూడగలుగుతున్నాను. మతపరమైన జీవితం అన్నది పరిపక్వమైన మనస్సుకి, పొలిటీషియన్స్, రాజకీయవేత్తలు, లాయర్స్కి కాదు. నేను చాలా జయప్రదమైన లాయర్ని. ఇప్పుడు నేనేమీ లాయర్ని కాను. ఎందుకంటే ఎంతో ముఖ్యమైన పార్ట్లో అంటే ప్రాముఖ్యమైన విషయంలో నా జీవితాన్ని నేను గడపదలుచుకుంటున్నాను. నేను నా స్నేహితుడి కోసం కూడా మాట్లాడుతున్నాను. ఆయనకు కూడా మాతో పాటు ఉండాలండి. మేము ఇక్కడికి వచ్చినప్పుడు విని మాతో వచ్చాడు. మా సమస్య అన్నది ఒక యథార్థం. మేము అందరం పెద్దవాళ్ళం అయిపోతున్నాం. నేను కంపారిటివ్గా చిన్నవాడినే అయినా ఆ సమయానికి వచ్చేసరికల్లా టైం ఏమో ఎగిరిపోతున్నట్టుంది. జీవితం చాలా చిన్నగా, మృత్యువు సమీపిస్తుంది. ఈ క్షణానికి మృత్యు అన్నది సమస్య కాదు, కానీ వృద్ధాప్యం ఉంది కదా. ఓల్డ్ ఏజ్ అంటే మీ ఉద్దేశం ఏమిటండి అన్నారు. మీరు కానీ భౌతిక శరీరం యొక్క వయసు పెరగడాన్ని చెప్తున్నారా, లేకపోతే మనస్సును పెరగడం చెప్తున్నారా, మనస్సు సంబంధించి మాట్లాడుతున్నారా అని అడిగారనమాట. అంటే ఈ ఏజింగ్ అంటే పెద్ద అవ్వడం అనేది శరీరానికి తప్పనిసరి. అది అలసట వల్ల, ఎక్కువ ఉపయోగించడం వల్ల, జబ్బుల వల్ల బాగా పాడైపోతూ ఉంటుంది. కానీ మనస్సు కూడా ఎక్కువ ఏజ్తో నశించిపోతుందా? ఊహాత్మకంగా ఆలోచించడం అన్నది వృధా, వేస్ట్ ఆఫ్ టైం. మనస్సు యొక్క డిటీరియరేషన్, వినాశనం అన్నది ఒక ఊహ. అది కానీ యాక్చువల్గా యథార్థమా? అది యథార్థమే. నేను ఎరుకతో ఉన్న నా మనస్సు కూడా పెద్దదైపోతోంది, అలసిపోతోంది, నెమ్మదిగా కృషించిపోతోంది. అంటే యంగ్ పీపుల్తో ఇది సమస్య కాదా? ఈజ్ దిస్ నాట్ ఏ ప్రాబ్లం? అంటే యంగ్ పీపుల్కి ఇది సమస్య కాదు కదా. దాని విషయంలో వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళ మనస్సులు అన్నవి ఒక మూసలో ఉన్నాయి. వాళ్ళ ఆలోచన అన్నది పరివేష్టితమైపోయింది సంకుచితమైనటువంటి విధానంతో. ఇప్పుడు మీరు చెప్పండి, మీ ఉద్దేశంలో మనస్సు ముసలిదైపోవడం ఏమిటి? అంటే ఇంతకు ముందు ఉన్నట్టుగా అది అంత ఫ్లెక్సిబుల్గా, అలర్ట్గా, సున్నితంగా లేదు. దాని అవేర్నెస్ అన్నది ష్రింక్ అయిపోతుంది, కుంచుకుపోతుంది. అది ఇచ్చేటటువంటి రెస్పాన్సెస్ అంటే సమాధానాలు అవి ఎన్నో సమస్యలకి, జీవితంలో వచ్చే సమస్యలకి గతంతో ఉన్న స్టోరేజ్లోంచి వస్తున్నాయి. అది వినాశనం అయిపోతుంది. దాని యొక్క పనిచేసే తీరు, దాని ఓన్ సెట్టింగ్లో అది వినాశనం అవుతోంది. మనస్సు వినాశనం అవడానికి ఏమిటి ఏది కారణం? అంటే ఏది మనస్సును వినాశనం చేస్తోంది? తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవడమా? మార్పుకి
తను కాన్షియస్ గా గాని అన్కాన్షియస్ గా గాని రక్షించుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. తన్ని తాను రక్షించుకుంటూ వాచ్ అంటే అబ్జర్వ్ చేస్తూ తన్ని ఏది డిస్టర్బ్ చేయకుండా ఉంచుకోవడానికి. అయితే మీ ఉద్దేశంలో అక్కర్లేనటువంటి ఆసక్తి సంపద పట్ల, ప్రాపర్టీలోనే కాదు, ప్రతి సంబంధ బాంధవ్యాలలో ఏది కూడా వేరుగా ఉండలేదు. జీవితం అంటేనే సంబంధాలు. మనిషి మనస్సుకి వెస్టెడ్ అంటే, ఒకసారి చూద్దామండి, వెస్టెడ్ అన్న పదానికి కరెక్ట్ తెలుగు పదం ఏంటి? స్వార్థం అంటే వెస్టెడ్ అంటే ప్రయోజనం, నిజమైన ఆసక్తి లేదా ప్రయోజనకరమైన ఆసక్తి. వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటే స్వార్థపరమైన, అది వాటికి లాభం ఉండాలి ఆసక్తి. అయితే మీ ఉద్దేశ్యం మైండ్ అన్నది ఫండమెంట్ అంటే సంబంధ బాంధవ్యాలంటేనే జీవితం. జీవితంలో మైండ్కి ఇలాంటి స్వప్రయోజనాలతో ఉన్న ఆసక్తులు సంబంధ బాంధవ్యాలతో, ప్రజలతో, ఐడియాస్తో, విషయ వస్తువులతో ఉంటుంది. తనపైన తనకున్న ఈ ఇంట్రెస్ట్ అన్నది ఒక మౌలికమైన విప్లవాన్ని తేకుండా అడ్డుతుంది. అదే కారణం మనస్సు యొక్క వినాశనానికి. చాలా మనస్సులు ఎప్పుడూ కూడా కన్సర్వేటివ్ గా ఉంటాయి. అంటే అవి తెలుగు పదం కన్సర్వేటివ్, కన్సర్వేటివ్ సాంప్రదాయ పరంగా ఉంటాయి. అంటే మనస్సులు ఎక్కువగా సాంప్రదాయాన్ని అనుసరించే సాంప్రదాయవాదంతో ఉంటున్నాయి. అంటే మోర్ విత్ ద లిమిట్స్. అదే మీకు ప్రాపర్టీలోనే కాదు, సంబంధ బాంధవ్యాల్లో, ప్రతి సంబంధ బాంధవ్యాల్లో స్వప్రయోజనమే. అలాగే ఏది కూడా వేరేగా ఉండదు. లైఫ్ అంటేనే సంబంధ బాంధవ్యాలు. మైండ్కి ఎప్పుడు కూడా తన మీద తనకే ఇంట్రెస్ట్ ఉంటుంది. తన సంబంధ బాంధవ్యాల్లో స్వార్థం, ప్రజలతో, ఐడియాస్తో, వస్తువులతో. ఈ తన పైన తనకున్న ఈ ఉత్సాహం అన్నది ఆయనకి మౌలికమైన మార్పు తేకుండా అడ్డుతోంది. అందుకే మనస్సు వినాశనం అయిపోతుంది. చాలా మనస్సులు ఎప్పుడూ కూడా సాంప్రదాయంతో ఉంటాయి. అవి మార్పుని అంగీకరించవు, మార్పుని వ్యతిరేకిస్తాయి. సోకాల్డ్ విప్లవాత్మకమైన మనస్సు కూడా సాంప్రదాయంతో ఉంటుంది. ఒకసారి అది దాని యొక్క విప్లవాత్మకమైన జయాన్ని పొందిన తర్వాత సాంప్రదాయాత్మకంగా ఉంటుంది. అది ఎప్పుడు మార్పుని వ్యతిరేకిస్తుంది. విప్లవం అన్నది దానికి స్వప్రయోజనమైనటువంటి ఆసక్తి వల్లే. ఒకవేళ మనస్సు అన్నది అది సాంప్రదాయబద్ధంగా ఉన్నా, విప్లవాత్మకంగా ఉన్నా, అది కొన్ని మార్పులు అక్కడ ఉంటాయి. ఆన్ ద ఫ్రింజెస్ ఆఫ్ ఇట్, దాని యాక్టివిటీస్ కొనల్లో ఏవో కొన్ని మార్పులు వస్తాయి. అయితే అన్ని మార్పుల్ని అది అడ్డుతుంది. సెంటర్ నుంచి పరిస్థితులు ఈల్డ్ అయ్యేటట్టుగా, అంటే వంగేటట్టుగా కంపైల్ చేస్తున్నాయి. బాధని, సుఖాన్ని ఒక ప్రత్యేకమైన విధానంలో, వేరొక విధానంలో అవి అలవాటు అవుతున్నాయి. కానీ
ఆ సెంటర్ ఎప్పుడు కూడా హార్డ్గా ఉంటుంది. ఈ సెంటర్ అనేది వినాశనం, మనస్సుల యొక్క వినాశనాన్ని తెస్తుంది. సెంటర్ అంటే నేను, నాది, నా అనేటటువంటి భావనలో ఉండడం. ఎప్పుడు కూడా నాకు వీళ్ళతో పని ఉందా లేదా, అప్పుడే నేను వీళ్ళతో మాట్లాడతాను. ఈ వస్తువుతో పని ఉందా లేదా, అంటే స్వప్రయోజనంతో ఉండడం వల్లే వినాశనానికి దారి తీస్తుంది. మనకు అది తెలియదు, అది చాలా తెలివితేటలు అనుకుంటాం. ప్రతిదాన్ని నాకు లాభమా కాదా, నాకు బెనిఫిట్ ఉందా లేదా, ఇలాగే మనం ఆలోచించడానికి అలవాటు అవ్వడం వల్లే మనస్సులు వినాశనం అవుతున్నాయి. మనం అది అనుకుంటాం, చాలా గడుసు వాళ్ళం, మనం అందరికంటే తెలివైన వాళ్ళం అనుకుంటున్నాం, కానీ మనకి మనం ఎంతో నాశనం చేసుకుంటున్నాం. సెంటర్ అంటే మీ ఉద్దేశం ఏమిటి మీకు తెలీదా? మీరు దానికి ఒక వివరణ మీకు కావాలా అని అడిగారు. కాదు సార్, కానీ ఈ డిస్క్రిప్షన్ ద్వారా దాన్ని నేను టచ్ చేయగలను, ఆ ఫీలింగ్ ఏమిటో తెలుస్తుంది. తండ్రి అంటున్నాడు, మాకు ఇంటెలెక్చువల్గా ఆ సెంటర్ ఏమిటో తెలుసు, కానీ యాక్చువల్గా మాలో చాలా మంది ముఖాముఖి దానికి రాలేదు. నేను కన్నింగ్గా, సూక్ష్మతరంగా రకరకాల విధమైన పుస్తకాల్లో చదవడం అంటే వర్ణించడం విన్నాను, కానీ నేను నిజంగా దాన్ని ఎదుర్కోలేదు. మీరు ఒకవేళ అడిగితే మీకు తెలుసా అని, నేనేం చెప్పగలనంటే నాకు తెలియదని. నాకు కేవలంగా దాని వివరణలే తెలుసు. ఇది కూడా మనకు ఉన్నటువంటి స్వప్రయోజనమైన ఇంట్రెస్టే అన్నారు ఆ స్నేహితుడు. మాకున్న లోతైనటువంటి కోరిక భద్రత కోసం అది మమ్మల్ని ఆ సెంటర్ తెలుసుకోకుండా చేస్తుంది. నా కొడుకు కోసం నాకు తెలియదు. ఆయనతో పాటు నేను చిన్నతనం నుంచి జీవించినా సరే, నా కొడుకు కోసం కూడా ఈవెన్ లెస్ దట్ విచ్ ఈజ్ మచ్ క్లోజర్ దెన్ మై సన్, నా సన్ కంటే నేను ఎంతో క్లోజర్గా ఉన్నా సరే నాకు తెలియదు. ఎవరినైనా తెలుసుకోవాలంటే దాన్ని చూడగలగాలి, అబ్జర్వ్ చేయాలి, వినాలి. కానీ నేను ఎప్పుడు చెయ్యను. నేను ఎప్పుడు తొందరలో ఉంటాను, అప్పుడు నేను చూస్తూ ఉంటాను. నేను అప్పుడు చాలా విచిత్రంగా ఉంటాను. మనం ఇక్కడ ఏజింగ్ కోసం అంటే ఏంటి, పెద్ద అవ్వడం కోసం మాట్లాడుకుంటున్నాం, మనస్సు వినాశనం కోసం మాట్లాడుకుంటున్నాం. మనస్సు అనేది ఎప్పుడు కూడా ఒక విధానాన్ని తయారు చేస్తూ ఉంటుంది. దాని యొక్క నిశ్చితత్వంతో, భద్రత, దాని మీద ఉన్న ఇంట్రెస్ట్తో, ఆ పదాలతో ఒక రూపాన్ని, ఎక్స్ప్రెషన్ని, అది సమయాన్ని బట్టి మారుతూ ఉంటుంది, సంస్కృతిని బట్టి. కానీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనే ఈ సెంటరు ఎప్పుడూ ఉంటుంది. ఈ సెంటరే మైండ్ని వినాశనం చేస్తుంది. అది బాహ్యంగా ఎంత అలర్ట్గా, యాక్టివ్గా ఉన్నా మనస్సుని వినాశనం చేస్తుంది. ఈ సెంటర్ అనేది ఒక ఫిక్స్డ్ పాయింట్ కాదు, రకరకాల పాయింట్స్ దాని మనసులో ఉంటాయి. మనస్సు ఇంప్రూవ్ చేయడం అంటే ఒక సెంటర్ నుంచి ఇంకో దానికి వెళ్ళడం అన్నా, ఈ సెంటర్స్ ఏమి కూడా వినాశనం అవ్వవు. డిసిప్లిను, సప్రెషను, లేకపోతే అణిచేయడం ఒక సెంటర్ని, అప్పుడు మరొక దాన్ని మనం స్థాపిస్తాం. ఒకదాన్ని అణిచేస్తే మరొక దాన్ని ఆ స్థలంలో పెడతాం. మనం అలైవ్గా జీవించి ఉన్నామంటే మీ ఉద్దేశం ఏమిటి? సహజంగా కొడుకు అంటున్నాడు, మేము లైవ్లీగా ఉన్నాం అనుకుంటున్నాం. మనం మాట్లాడినప్పుడు, మేము నవ్వుతున్నప్పుడు, మాకు సెన్సేషన్స్ ఉన్నప్పుడు, ఆలోచన ఉన్నప్పుడు, పని ఉన్నప్పుడు, సంఘర్షణ ఉన్నప్పుడు, ఆనందం ఉన్నప్పుడు మేము జీవించున్నాం అనుకుంటున్నాం. అంటే మీరు అనేటటువంటి లివింగ్ అంటే అంగీకారము లేదా తిరస్కారము సోషల్గా ఉన్న పద్ధతికి. ఇది ఒక కదలిక. మనస్సు అనేటటువంటి ఒక పంజరంలో మన లైఫ్ అన్నది అంతులేని వరుస క్రమంలో ఉన్న బాధలు, సంతోషాలు, భయాలు, విసుగులు, కోరికలు, అవగాహనలు, వీటన్నిటితో నిండింది. మైండ్ వినాశనం అవుతోందంటే ఇది సంభవమేనా? దీనికి అంతు పెట్టడం
ఇది కూడా ఆ మనస్సు యొక్క పంజరంలోనే ఉంది. ఇది జీవించడం అంటారా? మాకు మరో జీవితం తెలియదని చెప్పడానికి భయపడుతున్నాను అన్నారు తండ్రి. మేం పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ సుఖాలు కుంచుకుపోతున్నాయి, దుఃఖాలన్నవి పెరిగిపోతున్నాయి. ఆలోచనాత్మకంగా ఎవరైనా ఉంటే ఆ వ్యక్తికి ఎరుక తెలుస్తుంది. మనస్సు అన్నది క్రమేణా కృషించుకుపోతుంది. శరీరం తప్పనిసరిగా పెరుగుతూ ఉంటుంది, మోసల్తనం వెళ్తుంది. దానికి డీకే లేదు. కానీ మనస్సు ఇలాగా పెద్దదవడాన్ని ఏ విధంగా ఆపగలం? మనం ఆలోచన రహితమైన జీవితాన్ని జీవిస్తున్నాం. దాని అంతంలో అప్పుడు మనం ఈ మనస్సు ఎందుకు ఇలా కృషించుకుపోయింది, ఆ కృషించే పద్ధతిని ఎలా ఆపడం అని ఆలోచిస్తున్నాం. తప్పనిసరిగా ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మన జీవితాలు రోజులు ఎలా గడుపుతున్నాం, ఎలా జీవిస్తున్నాం. మనం చిన్నప్పుడే కాదు, మిడిల్ ఏజ్లో, అలాగే కృషిస్తున్న సంవత్సరాలలో రైట్గా అంటే సరి అయిన విధంగా జీవించడం అనే దాంట్లో ఎంతో తెలివితేటలు, అలాగే లైవ్లీహుడ్ అంటే తన జీతాన్ని ఆర్జించడం, ఇవన్నీ ఉన్నాయి. రైట్ థింకింగ్ అనేది చాలా అవసరమే రైట్గా జీవించాలంటే. రైట్ థింకింగ్ అంటే మీ ఉద్దేశం ఏంటి అంటూ స్నేహితుడు అడిగాడు. అక్కడ చాలా తేడా ఉంది రైట్ థింకింగ్కి, రైట్ థాట్కి. రైట్గా ఆలోచిస్తూ ఉండడం, రైట్గా ఆలోచనకి. రైట్ థింకింగ్ అనేది నిరంతరాయంగా ఉన్న అవేర్నెస్. రైట్ థాట్ అదేంటంటే ఒక పర్టికులర్ పద్ధతికి పరిమితం అవుతుంది, సొసైటీ నిర్ణయించిన పద్ధతికి. లేకపోతే సొసైటీకి అగెయిన్స్ట్గా రియాక్షన్. సరి అయిన ఆలోచన అనేది స్థిరంగా ఉంటుంది. అదేంటంటే కొన్ని అభిప్రాయాలని దగ్గరగా చేరుస్తుంది, వాటిని ఆదర్శాలు అంటాం, వాటిని ఫాలో అవుతాం. రైట్ థాట్ అనేది తప్పనిసరిగా అథారిటేరియన్గా ఉంటుంది. అది ఒక వంశం నుంచి మరొక వంశానికి అది గౌరవాన్ని తీసుకొస్తుంది. రైట్ థింకింగ్ అన్నది ఎరుక. ఈ మొత్తం ప్రాసెస్ అంతటిని ఎరుకతో చూడడమే. మనం ఎలాగ ఒక దానికి అనుకరిస్తున్నాం, ఇమిటేట్ చేస్తున్నాం, ఆమోదిస్తున్నాం, తిరుగుబాటు చేస్తున్నాం, ఇదంతటిని చూడడమే రైట్ థింకింగ్. రైట్ థింకింగ్కి రైట్ థాట్ లాగా కాకుండా అదేమీ కూడా పొందాల్సింది కాదు. అది సహజంగా తన స్వీయ జ్ఞానంలోంచి వస్తుంది. అంటే తన యొక్క మార్గాలు అవగాహన చేసుకోవడంలోంచి వస్తుంది, సెల్ఫ్ మార్గాలు. రైట్ థింకింగ్ అనేది పుస్తకాల్లోంచి తెలుసుకోలేం, మరొకరి నుంచి రాదు. మనస్సు యొక్క ఎరుకతో సంబంధ బాంధవ్యాలలో ఆ ఎరుకని పెడితే తెలుస్తుంది. యాక్షన్ అవగాహన చేసుకోవడం అనేది లేదు. ఎంతకాలం అయితే మైండ్ ఇది రైట్ ఇది కాదని ఖండిస్తుందో. రైట్ థింకింగ్ అనేది సంఘర్షణ లేకుండా ఉంటుంది. అందుకని వ్యతిరేకతలు లేకుండా, అవే మౌలికమైన కారణాలు మనస్సు యొక్క కృషించడానికి. సంఘర్షణ జీవితంలో ఒక భాగం కాదా, ముఖ్యమైన భాగం కాదా అని కొడుకు అడిగాడు. మేమే గాని సంఘర్షణ లేదనుకోండి, కేవలంగా మేము ఎదుగు బొదుగు లేని విధంగా పడి ఉంటాం. మనకి సంఘర్షణ, ఆశయాలతో సంఘర్షణ ఉన్నప్పుడే మనం జీవించున్నామని మనం అనుకుంటున్నాం. మనం ఎప్పుడైతే మనకు ఉన్నటువంటి అసూయతో కంపలైపోతాం, కోరికలు మన్ని తోసేస్తూ ఉంటాయో యాక్షన్లోకి, అప్పుడే మనం జీవించున్నాం అనుకుంటున్నాం. కానీ ఇది కేవలంగా ఇంకా మన్ని దుఃఖానికి దారితీస్తున్నాయి, కన్ఫ్యూజన్కి. ఈ సంఘర్షణ అన్నది సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ, స్వార్థపరమైన పనులతో పెరిగిపోతుంది.
ఈ కాన్ఫ్లిక్ట్ సంఘర్షణని అవగాహన చేసుకోవడం అనేది రైట్ థింకింగ్ ద్వారా వస్తుంది. దురదృష్టవశాత్తు ఈ సంఘర్షణ, దుఃఖము, ఒక కొంత ఆనందము అదే మాకు తెలుసున్న జీవితం అంటూ తండ్రి చెప్పాడు. ఇంకా వేరే రకమైన జీవితానికి సంబంధించిన కొన్ని తెలుసు, అవి చాలా తక్కువే, అవి మాకు దూరంగా ఉన్నాయి. ఈ వీటి కావలగా వెళ్ళడం అన్నది ఇంకొక రకమైన జీవితాన్ని పొందడమే మాకు మా అన్వేషణకి కారణం. యాక్చువల్గా ఉన్నదానికి ఆవలగా వెళ్ళడం అంటే భ్రాంతిలో కొట్టుకుపోవడమే. ప్రతిరోజు కూడా దానికి ఉన్న ఆశయాలతో, అసూయలతో దాన్ని అవగాహన చేసుకోవాలి. మనం అవగాహన చేసుకోవాలంటే ఎరుక అవసరం, రైట్ థింకింగ్ అవసరం. రైట్ థింకింగ్ అన్నది ఆలోచన కానీ ఒక నమ్మకంతో మొదలవుతే ఉండదు, ఒక వ్యతిరేక భావాలతో కూడా ఉండదు. ఒక ముగింపుతో మొదలెడితే, లేకపోతే ముందుగా ఏర్పరచుకున్న ఆన్సర్ వెతుకుతూ ఉంటే అది రైట్ థింకింగ్ అంతమైపోతుంది. నిజానికి అక్కడ నో థింకింగే లేదు. రైట్ థింకింగ్ అన్నది రైటియస్నెస్ అనే దానికి మూలం, అంటే ధర్మానికి మూలం. ఆ కొడుకు ఏమన్నారంటే, ఈ సమస్యలో ఒక ఫ్యాక్టర్ ఏంటంటే మనస్సు యొక్క కృషించిపోవడం. అదే ఈజ్ ద క్వశ్చన్ ఆఫ్ రైట్ ఆక్యుపేషన్. అంటే it seems to me that at least one of the factors in this whole problem of the mind's deterioration is the question of right occupation. అంటే రైట్ ఆక్యుపేషన్ అన్న దానికోసమే, మనస్సు యొక్క డిటూరియేషన్ అనే దానివల్లే రైట్ ఆక్యుపేషన్ కూడా ఉండట్లేదు. రైట్ ఆక్యుపేషన్ అంటే మీ ఉద్దేశం? నేను గమనించింది ఏంటంటే, ఎవరైతే ఏదో ఒక పనిలో, వృత్తిలో వాళ్ళని వాళ్ళు మర్చిపోతూ ఉంటారో, వాళ్ళు ఎక్కువ బిజీగా ఉంటారో, అదే సరైనది. కానీ అలా మునిగిపోవడం అనేది ఎస్కేప్ అవడం కదా, తన్నించి తాను ఎస్కేప్ అవడం అనేది రాంగ్ ఆక్యుపేషనే. అది వినాశనం చేస్తుంది. దానిలోంచి శత్రుత్వం, విభాగం మొదలవుతున్నాయి. రైట్ ఆక్యుపేషన్ అంటే సరైన వృత్తి అన్నది రైట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచే వస్తుంది. సరైన విద్యా విధానం, తన్ని తాను అవగాహన చేసుకోవడం కూడా. మీరు అబ్జర్వ్ చేయలేదా? యాక్టివిటీ ఏదైనా సరే, ప్రొఫెషన్ ఏదైనా సరే, సెల్ఫ్ కాన్షియస్గా కానీ అన్కాన్షియస్గా కానీ దాని తృప్తి కోసమే అది పనిచేస్తుంది. దాని ఆశయాన్ని పూర్తి చేసుకోవడానికి, ఏదో జయాన్ని పొందడానికి, పవర్ పరంగా. అవును, దురదృష్టవశాత్తు